హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు జీజే మూవీ అప్డేట్స్. ఈరోజు మీకోసం ఒక థియేటర్ అండ్ ఓటీటీ కంబైన్డ్ గా కొన్ని మూవీస్ తీసుకొచ్చాను. April 24th ఓటీటీ అండ్ థియేటర్ లో కూడా ఫుల్ బ్లాస్ట్ అని చెప్పలేను, కానీ కొన్ని మూవీస్ అయితే రిలీజ్ అయినాయి. ఆల్ జోనర్స్ కవర్ అవుతాయి ఇందులో. సో ఫస్ట్ మన థియేటర్ మూవీస్ చూద్దాం. సో థియేటర్ లో టోటల్ 4 మూవీస్ ఉన్నాయి. నెంబర్ 4 వచ్చేసి గేదెల రాజు కాకినాడ తాలూకా. ఇది ఒక రౌడీ నుండి పొలిటీషియన్ గా మారిన ఒక విలేజ్ లో జరిగే స్టోరీ. పవర్ కోసం వార్ స్టార్ట్ అవుతుంది. పాలిటిక్స్, రివెంజ్, మాస్ డైలాగ్స్ అని చెప్పి బీసీ సెంటర్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. మీకు ఒకవేళ విలేజ్ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ అయితే ఒక లుక్ వేయండి. నెంబర్ 3 వచ్చేసి పరమపద సోపానం. ఇది ఒక థ్రిల్లర్, యాక్షన్ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. అదేనండి, మన బిగ్ బాస్ ఫ్రేమ్ అంబటి అర్జున్ ఉన్నాడు కదా, ఆయన హీరో. విలేజ్ లో మిస్టీరియస్ గా కొన్ని డెత్స్ అవుతా ఉంటాయి. సో హీరో ఎంట్రీతో మొత్తం మారిపోతుంది. ఇది దేవుడా లేక మనుషులా అని చెప్పి లాస్ట్ వరకు సస్పెన్స్ మెయింటైన్ చేస్తారేమో చూడాలి. సో మీరు కూడా ఒక లుక్ వేయండి. నెంబర్ 2 వచ్చేసి వజా 2. ఇది మలయాళం మూవీ. April 24th తెలుగు డబ్లో రిలీజ్ అవుతుంది. సో యూత్ లో ఉన్నప్పుడు ఫ్రెండ్షిప్, లవ్, కెరియర్ కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఇంట్లో వాళ్ళతో గొడవలు, ఇవన్నీ కామన్ పాయింట్సే. ఆ పాయింట్ తో పాటు స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చే సినిమా ఇది. యూత్ కి చాలా బాగా కనెక్ట్ అవుతుంది. నెంబర్ 1 వచ్చేసి మైకేల్ జాక్సన్ బయోపిక్. 0 నుండి గ్లోబల్ స్టార్ గా ఎలా ఎదిగాడు అనేది స్టోరీ. సో ఆయన పర్సనల్ లైఫ్ దగ్గర నుంచి ఆయన అవార్డ్స్, మ్యాజిక్ డాన్స్ మూమెంట్స్, మ్యూజిక్, ఎవ్రీథింగ్ ఇందులో చాలా రియలిస్టిక్ గా చూపించారు. ప్యూర్ గూస్ బంప్స్, ఒక లెజెండ్ యొక్క రియలిస్టిక్ ఇమేజ్ ఈ సినిమాలో మీరు చూడొచ్చు. అదేనండి ఈ వారం థియేటికల్ రిలీజెస్. సో మీరేం చూస్తారో కమెంట్ చేయండి. ఇప్పుడు మీరు ఓటీటీ లిస్ట్ రెడీ చేసుకోండి. ఓటీటీలో ఫస్ట్ మూవీ వచ్చేసి గ్రీన్ ల్యాండ్ 2. సో ఈ సినిమా ఆల్రెడీ థియేటర్ లో రిలీజ్ అయ్యి బిగ్ సక్సెస్ అయింది. ఇప్పుడు April 24th తెలుగు డబ్ తో రిలీజ్ అవుతుంది. సో మీరు అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఇది ఒక అపాకలిప్స్ తర్వాత జరిగే స్టోరీ. వాళ్ళొక పాయింట్ నుంచి వేరే పాయింట్ కి జర్నీ చేస్తూ నేచర్ ప్లస్ హ్యూమన్ వార్ నుంచి ఎలా తప్పించుకున్నారు అనేదే స్టోరీ. అండ్ ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్. అమెజాన్ ప్రైమ్ అండ్ లయన్స్ గేట్ లో రిలీజ్ అవుతుంది. నెంబర్ 2 వచ్చేసి ప్రతి ఛాయ. ఇది ఒక డబ్బింగ్ సినిమా. ఇది ఒక పొలిటికల్ డ్రామా అని చెప్పొచ్చు. ఫాదర్ లెగసీ సేవ్ చేయడానికి పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన ఒక హీరో ఆ తర్వాత సిస్టమ్ నే ఛాలెంజ్ చేస్తే ఎలా ఉంటది అనేదే స్టోరీ. పవర్ వర్సెస్ మైండ్ గేమ్ చాలా థ్రిల్లింగ్ గా అనిపిస్తుంది. ఒక లుక్ వేయండి. మన లిస్ట్ లో నెంబర్ 3 వచ్చేసి ది ఎటర్నల్ లవ్. ఇది ఒక రొమాంటిక్ డ్రామా అని చెప్పొచ్చు. April 24th ఈటీవీ బిన్ లో రిలీజ్ అవుతుంది. లవ్ స్టోరీ స్టార్ట్ అయ్యి రియాలిటీలో బ్రేక్ అయితే ఎలా ఉంటది, ఫీలింగ్స్ అండ్ హార్ట్ బ్రేక్స్ ని డీప్ గా కనెక్ట్ చేస్తుంది. మీకు లవ్ స్టోరీస్ ఇష్టం అయితే ఒకసారి చూసేయండి. నెంబర్ 4 వచ్చేసి లేచింది మహిళా లోకం. ఇది ఒక కామెడీ డ్రామా అని చెప్పొచ్చు. సన్ నెక్స్ట్ లో రిలీజ్ అవుతుంది April 24th. మేల్ డామినేటెడ్ సొసైటీలో ఉమెన్ స్ట్రాంగ్ గా నిలబడి సిస్టమ్ ఎలా ఎదుర్కొన్నది అనేది స్టోరీ. కొంచెం డ్రామా మిక్స్ చేసి ఒక మంచి మెసేజ్ గురించి ట్రై చేసిన సినిమా ఇది. మన లిస్ట్ లో నెక్స్ట్ మూవీ వచ్చేసి బ్యాండ్ మేళం. అదేనండి, మన కోర్ట్ మూవీ పేరు ఉంది కదా, అది మళ్ళీ రిపీట్ చేసిన సినిమా ఇది. చైల్డ్హుడ్ లో లైఫ్ వేరు చేసిన ఇద్దరిని మళ్ళీ డెస్టినీ కలిపితే ఎలా ఉంటది అనేదే స్టోరీ. సో ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్. ఆ సీన్స్, ఆ లవ్ స్టోరీ, ఆ సీన్స్ అన్ని చాలా రియలిస్టిక్ గా అనిపిస్తాయి. ఫీల్ గుడ్ మూవీ లాగా అనిపిస్తుంది, మంచి వైబ్స్ ఇస్తుంది. నా ఓటీటీ లిస్ట్ లో లాస్ట్ మూవీ వచ్చేసి అపెక్స్. ఇది ఒక సర్వైవల్ మూవీ. ఫారెస్ట్ లో ఇరుక్కుపోయిన ఒక ఉమెన్ తర్వాత ఒక హంటర్ కి టార్గెట్ అయితే ఎలా ఉంటుందో ఇదే స్టోరీ. ఇది ఒక సర్వైవల్ థ్రిల్లర్ కాబట్టి తన బ్రెయిన్ యూజ్ చేసి ఆ ఉమెన్ ఆ ఫారెస్ట్ నుంచి, ఆ కిల్లర్ నుంచి ఎలా బయటపడింది అనేది స్టోరీ. ఇది April 24th నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అవుతుంది. మీకు తప్పకుండా నచ్చుద్ది, ఒక లుక్ వేసేయండి. ఓవరాల్ గా చూస్తే జోనర్స్ అండ్ హైప్ బట్టి థియేటర్ లో విన్నర్ మైకేల్ జాక్సన్ బయోపిక్, సేఫ్ హిట్ వజా 2, డార్క్ హార్స్ పరమపదం అండ్ మాస్ పిక్ గేదెల రాజు. సో గాయస్, థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలా లేదా ఓటీటీలో చిల్ అవుతారా, మీ ఇష్టం. లిస్ట్ అయితే రెడీ, విష్ లిస్ట్ లో సేవ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.